నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ హై వోల్టేజ్ ఫైట్ నడిచింది. అనేక అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలపై మాట్లాడడానికి సమయం ఇవ్వాలని పట్టుబట్టారు. స్పీకర్ పోడియం దగ్గర నిరసనకు దిగారు. తక్షణం సబితకు క్షమాపణలు చెప్పాలని, సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు. ప్రజల తరఫున పోరాడేందుకు కాంగ్రెస్ తో కలిసి వస్తామన్న కేటీఆర్ కు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్ తన వెనకున్న అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చునే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. దీంతో అసెంబ్లీలో గొడవ ప్రారంభమైంది. మీరు కలిసి వస్తారా లేదా అనేది, అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకుని బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు, వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష? నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహిళలను కించపరిచేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. మీకు ఏ అన్యాయం చేశామని నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ అసెంబ్లీలో కంటతడి పెట్టారు. గతంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన సంగతిని గుర్తు చేశారు సబితా ఇంద్రారెడ్డి. నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాను. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలోకి ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి ఎంతో ప్రాధాన్యతనిచ్చిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిందన్నారు. అధికారం కోసం పార్టీ మారారని గుర్తు చేశారు. సబితా ఇంద్రారెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పరువు తీసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు భట్టి. నీ అధికారం కోసం, మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్గా చేస్తే, అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న, ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల? ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది? వారా? అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా నిరసన తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తనపై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा. महिलांनी అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి, మహిళా సభ్యురాలను అవమానించిన ముఖ్యమంత్రి. ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు. ఆడబిడ్డలు ఎట్లా ఉంటారో తెలీదా? ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరుతారు, నష్టం కోరరు. నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమనే ఇస్తాం కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం. కానీ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో, ఒక సునీతమ్మకు సబితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది. యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవ్వండి.
సీఎం రేవంత్ రెడ్డి అకారణంగా మహిళా ఎమ్మెల్యేలపై నోరు పారేసుకున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మహిళలను నమ్ముకుంటే నట్టేట మునుగుతారా అని రేవంత్ను నిలదీశారు. సీఎం ఇలాంటి మాటలు మాట్లాడటం హేమైన చర్య అన్నారు కేటీఆర్. మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు, మహిళా తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుంది అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం, శోచనీయం. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట. ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి, ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి. మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారినా సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు. ఇంత అహంకారం, ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తాకుతుంది. తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన జిష్ణుదేవ్కు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పటి వరకు గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను ఇటీవల మహారాష్ట్రకు బదిలీ చేసింది కేంద్రం. కొత్త గవర్నర్గా త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ను నియమించింది. వడ్డీలతో పాటు అసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని కారణంగా తెలంగాణలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారని, లక్షల లీటర్ల పాలు వృధా చేస్తూ పాలాభిషేకాలు చేయించుకుంటున్నారని మండిపడ్డారు. రుణమాఫీ వల్ల రైతులకు అరకొర మాత్రమే మేలు జరిగిందన్నారు కిషన్ రెడ్డి. కారణంగా వడ్డీలతో పాటు ఈరోజు అసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని కారణంగా రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రచారం మాత్రం చేసుకుంటున్నాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల లీటర్ల పాలు వృధా చేస్తూ పాలాభిషేకం చేసుకుంటున్నాడు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అరకొర మాత్రమే లాభం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. పెన్షన్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం తంటాలు పడుతోంది. వాలంటీర్లు లేకుండానే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెల్లవారుజామునే పెన్షన్లు పంపిణీ చేయాలంటూ సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గ్రామాల్లో నివాసం లేని ఉద్యోగులంతా ఇవాళ రాత్రికి సచివాలయాల్లోనే బస చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎంపీడీఓలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితలకు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీలో 30,000 మంది పిల్లలు, మహిళలు అదృశ్యం అయ్యారన్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. లోక్సభలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్థసారథిల ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. మొత్తం 5 ఏళ్లలో 44,685 మంది అదృశ్యం కాగా వారిలో 44,022 మంది ట్రేస్ అయినట్టు వెల్లడించారు. కేవలం 663 మందిని మాత్రమే ఇంకా గుర్తించాల్సి ఉందని వివరణ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ ప్రకటనతో పవన్ కళ్యాణ్, అనితల ఆరోపణలు అబద్ధాలని నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్లో 32,000 మంది మహిళల ట్రాఫికింగ్ జరిగిందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి. మహిళల ట్రాఫికింగ్ జరిగిందన్నది అబద్ధమన్నారు. ఇదంతా అసత్య ప్రచారమని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టతనిచ్చిందన్నారు. మిస్సింగ్ కు ట్రాఫికింగ్ కు తేడా ఉందన్నారు. గత 5 ఏళ్లలో 44,688 మంది మిస్ అయితే 44,022 మందిని పోలీసులు కనుగొన్నారని తెలిపారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రచారం అన్నారు. రాష్ట్రంలో 32,000 మంది మహిళలు మిస్ అయిపోతే మరి మహిళా కమిషన్ ఏం చేస్తోంది అంటూ చాలా వేదికల మీద నుంచి ప్రశ్నించడం జరుగుతోంది. వారందరికీ ఇదే వేదిక నుంచి నేను ఒకటే సమాధానం చెప్తున్నాను. ఎక్కడా కూడా మిస్సింగ్లు వేరు, ట్రాఫికింగ్ వేరు. ట్రాఫికింగ్ అయ్యారు మహిళలు అన్నదంతా కూడా పచ్చి అబద్ధాలు. అదంతా కూడా ప్రజలను, మహిళలను భయభ్రాంతులకు గురి చేయటము, అదేవిధంగా అసత్య ప్రచారాలు చేసి ఏదో జరిగిపోతోంది మహిళల మీద అన్న అభూత కల్పనలు అన్నది మాత్రం నిన్న పార్లమెంటులో తేటతెల్లమైంది.
కూటమి సర్కార్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. వైఎస్ఆర్సీపీ హయాంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులన్నింటినీ నీరుగారుస్తున్నారన్నారు. ఇంగ్లీష్ మీడియం, టోఫెల్ను తీసేసేలా ప్రభుత్వ విధానాలున్నాయని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కాదు, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే క్రమం, ముఖ్యంగా విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసే విధంగా కనపడతా ఉంది. టోఫెల్ శిక్షణ ఎవరికి ఏం హాని చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. దీన్ని రద్దు చేయడం ఇది అనేది పూర్తిగా పేదలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. పేదల ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని తీసుకువచ్చారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. వైఎస్ జగన్ హయాంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని వివరించారు. ఆరోగ్యశ్రీకి ఏటా 3,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు మాత్రం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు విడుదల రజని. బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. లెక్కలు చెప్పి అప్పులని, ఆదాయాలని, బకాయిలని సాకులు చెప్పి మీకు రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆరోగ్యశ్రీ సంబంధించి వాటి యొక్క బిల్స్కి సంబంధించి ఈ సాకులు చెప్పి మీరు ప్రజల్ని ఏమన్నా ఒక ఆందోళన పరిస్థితిలో ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి మీరు చెప్పాలనుకుంటుంది? తుళ్లూరు డీఎస్పీ బదిలీ వ్యవహారం వివాదంగా మారింది. పదవీ విరమణ చేయనున్న డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ను నిన్న బదిలీ చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. డీఎస్పీని తుళ్లూరు సబ్ డివిజన్ నుంచి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. పదవీ విరమణకు 6 నెలల ముందు బదిలీ చేయకూడదని పోలీస్ శాఖలో నిబంధనలు ఉన్నాయి. అశోక్ కుమార్ గౌడ్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశారంటూ ఈనాడులో కథనం వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేశారు డీజీపీ. నిబంధనలకు విరుద్ధంగా తనను బదిలీ చేయడంపై అశోక్ కుమార్ గౌడ్ ఆవేదన చెందుతున్నారు. పిఠాపురం మహారాజు కుటుంబాన్ని కూడా వదలటం లేదు టీడీపీ నేతలు. ఆస్తి కోసం పిఠాపురం మహారాజు మేనకోడలు కుటుంబాన్ని వేధిస్తున్నారు టీడీపీ నేతలు. పిఠాపురం బస్టాండ్ దగ్గర 1970 నుంచి నివాసం ఉంటున్న 18 సెంట్ల ఇంటి స్థలాన్ని కాజేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇంటిని తాము కొనుగోలు చేశామని, ఖాళీ చేయకపోతే ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు పెడతామని బెదిరిస్తున్నారు. దీని వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని చంద్రలేఖ కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మేము 50 ఏళ్ళ నుంచి ఉన్నాం ఈ ఇంట్లోనూ. ఆ ఆస్తి మాది కాదని ఇప్పుడు ఎవరో దొండగులు వచ్చి లాక్కొచ్చి కొట్టి మెడలో గొలిసేది ఉంటే కూడా లాక్కుపోయారు. నాకేంది ఏమీ ఇంకా ఆధారం ఏమీ కనపడలేదు. నా కొడుకులు ఒక కొడుకు విజయనగరాన్ని ఉంటాడు, ఒక కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఒక కొడుకు కాకినాడలో ఉన్నాడు. మరి వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు. ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు అస్తమానం ఏమొస్తారు, రాలేరు కదా. అంచేత నేను ఎవరిని ఆశ్రయించడానికి నాకు దారి లేదు. పల్నాడు జిల్లాలో టీడీపీ అరాచకాలకు అడ్డుకట్ట పడడం లేదు. నరసరావుపేటలో ఎమ్మెల్యే అండ చూసుకుని సామాన్యులపై దాడులు చేస్తున్నారు టీడీపీ నేతలు. ప్రకాష్ నగర్కు చెందిన వ్యాపారి మల్లికార్జునరావు ఇంటిపై 20 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఇంట్లో వాళ్లను బూతులు తిడుతూ ఆవరణలో సామగ్రిని ధ్వంసం చేశారు. గతంలో మల్లికార్జునరావు దగ్గర అప్పు తీసుకున్న టీడీపీ నేత పూర్ణచంద్రరావు డబ్బులు తిరిగివ్వమని అడిగినందుకు స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నాడు. తన వెనక ఎమ్మెల్యే ఉన్నాడంటూ టీడీపీ గూండాలతో కలిసి వీరంగం సృష్టించాడు. నాలుగున్నర ఏళ్ల బాలిక హత్య కేసులో దోషికి ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. 2018లో రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఘాతకానికి పాల్పడ్డాడు దోషి దినేష్ కుమార్. 2021లో దోషికి రంగారెడ్డి కోర్టు ఉరిశిక్షను విధించింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. నటుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం డైలీ సీరియల్లా సాగుతోంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ వద్ద హై డ్రామా జరిగింది. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం రాజ్ తరుణ్ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్కి వెళ్లగా తన భర్తను కలవాలి అంటూ లావణ్య కూడా అక్కడికి వెళ్ళింది. పోలీసులు లావణ్యను లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తన సినిమా ప్రమోషన్లో లావణ్య వ్యవహారంపై రాజ్ తరుణ్ స్పందించారు. ఈ విషయంలో తాను లీగల్గానే పోరాటం చేస్తున్నానని అన్నారు. లావణ్య ఆరోపణలపై తాను క్లారిటీ ఇచ్చానని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు రాజ్ తరుణ్. ఎలిగేషన్స్ చేయట్లేదు, ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నా కూడా. ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను నేను. తను రాజ్ని కలవాలని, మాట్లాడాలని పోలీసులతో లావణ్య వాగ్వాదానికి దిగింది. తన భర్తతో మాల్వి ఎందుకు ఉంటుందని, ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకుంటున్న రాజ్ తరుణ్ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడని ప్రశ్నించింది. తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది లావణ్య. మరోవైపు లావణ్య ప్రసాద్ ల్యాబ్స్కు రావడంతో రాజ్ తరుణ్ బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోయాడు. నా రాజుని చూడనివ్వండి, రాజు దగ్గరికి వెళ్ళనివ్వండి. ఆవిడ సినిమా కోసం ఆవిడ సినిమా కోసం వచ్చి ఉంటే ఈ రోజు నేను ఇక్కడికి రాను. మరి వాళ్ళిద్దరు రోజు రాత్రులు ఎక్కడ గడుపుతున్నారు, పగళ్ళు ఎక్కడ గడుపుతున్నారు, మొగుడితో సంసారం చేసినట్టు ఎందుకు ఉంటుంది ఆవిడ నా భర్తతో? నాకు వ్యతిరేకంగా వస్తే ఈ సినిమా కాదండి, ప్రపంచంలో ఇంకా అతను బతకడానికే వీలుండకుండా అవుతుంది. తప్పు అతను చేసింది 10 సంవత్సరాలు ఉండి చేయడం అన్న తప్పు. నన్ను ప్రిజన్ కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిన మనిషి అతను. ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడమో మంచి పూర్వకంగా వెళ్ళలేదు. నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు. హయత్ నగర్లో దివ్య అనే వివాహిత అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అదనపు కట్నం కోసం భర్త శివ కుటుంబం ఆమెను వేధించిందని ఆరోపించారు. దివ్యను వారే హత్య చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. మరోవైపు ఈ కేసులో శివతో పాటు అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర మృతురాలు దివ్య బంధువులు ఆందోళనకు దిగారు. భర్తే చంపేశాడని ఆరోపించారు. అతడు పోలీసుల అదుపులో ఉండడంతో మృతురాలి బంధువులు స్టేషన్లోకి దూసుకెళ్లారు. పోలీస్ స్టేషన్పై దాడికి దిగారు. దాడిలో పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. హైదరాబాద్లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 300 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్పై ఈడీ కేసు నమోదు చేసింది. అనర్హులకి రుణాలిచ్చారన్న ఆరోపణలపై తనిఖీలు చేసింది ఈడీ. హైదరాబాద్ సిటీ పోలీస్ కేసు ఆధారంగా విచారణ జరిపింది. హైదరాబాద్లో 6 ప్రాంతాల్లో సోదాలు చేశారు ఈడీ అధికారులు. మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, ఎండీ పురుషోత్తం దాస్తో పాటు సీఈఓ, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేశారు. గట్కేసర్ మండలం అంకుషాపూర్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. కాంటినెంటల్ రిసార్ట్లో అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ బర్త్డే సందర్భంగా రిసార్ట్లో పార్టీ నిర్వహించారు. పార్టీ ఆర్గనైజర్గా ఉన్న మహబూబ్ సోదరుడు సుభాన్ అలీపై కేసు నమోదు చేసిన పోలీసులు రిసార్ట్ మేనేజర్ సుధీర్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు. పార్టీలో 20 మందికి పైగా యువకులు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో యథేచ్ఛగా డీజిల్ దందా సాగుతోంది. కట్టంగూరు మండలం ఐటీ పాములలో జరుగుతున్న డీజిల్ దందాను బయటపెట్టింది సాక్షి టీవీ. ఖమ్మం నుంచి మినీ ట్యాంకర్లో డీజిల్ తీసుకొచ్చి బ్లాక్లో అమ్ముతోంది మాఫియా. రామ్ లాజిస్టిక్స్ అండ్ సర్వీసెస్ పేరుతో ఉన్న ట్యాంకర్లో డీజిల్ తీసుకొచ్చి డ్రమ్ముల్లో నింపుతోంది ఈ ముఠా. ఐటీ పాములలో చాలా రోజులుగా ఈ దందా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తున్న సాక్షి టీవీతో బేరసారాలకు దిగింది. ఏం కావాలో చెప్తే మాట్లాడుకుందామంటూ బేరాలకు దిగారు. శ్రీశైలం డ్యాం 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తూ ఉండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న వాటర్ ఫ్లోను చూసి ఎవరైనా మైమరిచిపోవాల్సిందే. డ్యాంను చూడటానికి పర్యాటకులు సందడి పోటెత్తింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం జలాశయం జలకళ సంతరించుకుంది. అటు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. 2,70,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో 39 క్రస్ట్ గేట్లు ఎత్తారు. 2,78,890 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు విడుదల చేస్తుండటంతో జూరాల జలకళ సంతరించుకుంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
అధికారులు హెచ్చరిస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు లోక్సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ప్రధాని మోదీపై ప్రివిలేజ్ మోషన్ను ప్రవేశపెట్టింది. బడ్జెట్పై చర్చలో భాగంగా మంగళవారం లోక్సభలో మాట్లాడిన అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీ క్యాస్ట్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అనంతరం అనురాగ్ కామెంట్స్ ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టుగా సభాధ్యక్ష స్థానంలో ఉన్న జగదంబికా పాల్ ప్రకటించారు. కాగా అనురాగ్ ఠాకూర్ ప్రసంగానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు చెప్పడం, ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతికూల వాతావరణాన్ని లెక్క చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థలు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్, ఫైర్ విభాగాలకు చెందిన 600 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతున్న కేరళకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని భరోసా ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వయనాడ్ విలయంపై రాజ్యసభలో ప్రకటన చేశారు. ఆయన కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించామన్నారు షా. తగిన చర్యలు చేపట్టి ఉంటే మరిన్ని ప్రాణాలు కాపాడగలిగే వాళ్లమని చెప్పారు. వయనాడ్ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. పార్లమెంట్లో సంసద్ సదన్లో భేటీ అయిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వయనాడ్ మృతులకు సంతాపాన్ని తెలిపింది. సిపిపి చైర్మన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇది దురదృష్టకర ఘటన అన్నారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఆగస్టు 9 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కస్టడీని ఆగస్టు 9 వరకు పొడిగించింది ట్రయల్ కోర్టు. కస్టడీ గడువు ముగియటంతో ముగ్గురిని వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎత్తు హాజరుపరిచారు అధికారులు. మరోవైపు లిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ ఆగస్టు 9కి వాయిదా పడింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి కొత్త చైర్పర్సన్ వచ్చారు. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రీతి సుధాన్ను ఈ బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. యూపీఎస్సీలో చేరక ముందు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా సేవలందించారు ప్రీతి సుధాన్. వరుస వివాదాలతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన పూజా ఖేద్కర్ పై కఠిన చర్యలు చేపట్టింది యూపీఎస్సీ. ఆమె ఐఏఎస్ సెలక్షన్ ని రద్దు చేసింది. భవిష్యత్తులో యూపీఎస్సీ పరీక్షల్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించింది. ట్రైనీ ఆఫీసర్గా అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో పాటు యూపీఎస్సీ ఎంపికకు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు పూజా ఖేద్కర్ పై పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. దీనిపై వివరణ కోరుతూ జూలై 18న పూజా ఖేద్కర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది యూపీఎస్సీ. దీనిపై ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో పూజా ఖేద్కర్ పై జీవితకాల నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. భారత సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా దూకుడు పెంచింది. పాంగాంగ్ సరస్సుపై కొత్త వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. ఈ వంతెన పై నుంచి లైట్ వెయిట్ వాహనాలు వెళ్లేలా రూపొందించారు. కాగా ఈ వంతెన భారత బార్డర్కి సమీపంలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 358 పాయింట్ల లాభంతో 81,814 వద్ద ముగిసింది. నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 24,978 వద్ద ముగిసింది. నిఫ్టీలో జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఇవాళ పెరిగాయి.
హైదరాబాద్, విజయవాడ, ముంబైలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,820 రూపాయలకు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 64,000 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 70,040 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 64,200 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 91,000 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు మరో విజయం సాధించారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ లో పీవీ సింధు విజయం సాధించారు. ఎస్తోనియాకు చెందిన క్రిస్టిన్ పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో సింధు గెలుపొందారు. దీంతో ఆమె ప్రీ క్వార్టర్స్ కి దూసుకెళ్లారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత ప్లేయర్ లక్ష్య సేన్ మరో విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఇండోనేషియా ఆటగాడు వరల్డ్ నెంబర్ 3 అయిన క్రిస్టిపై వరుస సెట్లలో 21-18, 21-12 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. దీంతో ఆయన ప్రీ క్వార్టర్కు దూసుకు వెళ్లారు. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పుట్టినరోజునే అరుదైన రికార్డు సృష్టించారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో సింగపూర్ ప్లేయర్ జంగ్ పై 4-2 తేడాతో సంచలన విజయం సాధించారు. దీంతో టేబుల్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో శ్రీజ ప్రీ క్వార్టర్స్ కి వెళ్లింది. సినిమా వార్తలను స్క్రీన్ 90లో చూద్దాం. రెచ్చల పిక్చర్ బ్యానర్ మీద నూతన చిత్రం ప్రారంభమైంది. కొత్త నటీనటులతో తెరకెక్కబోతున్న ఈ మూవీకి శివప్రసాద్ దర్శకుడు. తేజస్ హీరోగా నటిస్తున్న ఉరుకు పట్టేలా మూవీ టీజర్ అడవిశేష్ చేతుల మీదుగా విడుదలైంది. పవన్ కుమార్ కొత్తూరు స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న యావరేజ్ స్టూడెంట్ నాని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రామ్ నటించిన డబుల్ స్మార్ట్ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ ను ఆగస్టు 4న విడుదల చేయబోతున్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన రఘుతాత మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా విడుదలైంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మాణం జరుపుకుంటోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి జిక్కి అనే రొమాంటిక్ సాంగ్ ఆగస్టు 2న విడుదల చేయబోతున్నారు. పుష్ప 2 మూవీ షూటింగ్ లో గురువారం నుంచి అల్లు అర్జున్ మీద సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. డిసెంబర్ 6న ఈ సినిమా విడుదల ఫిక్స్ చేసుకుంది. శ్రీను వైట్ల గోపీచంద్ కాంబినేషన్ లో విశ్వం మూవీ రూపొందుతోంది. ఈ మూవీ నుంచి జర్నీ ఆఫ్ విశ్వం అనే వీడియో రిలీజ్ అయింది. అశ్విన్ బాబు హీరోగా శివం మధ్య మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి యూఏ సర్టిఫికేట్ జారీ అయింది. అఫ్సర్ ఈ సినిమా దర్శకుడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.